శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 64, 65, 66వ శ్లోకములు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైర్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. స్వవశములను రాగద్వేష శూన్యములను నగు ఇంద్రియములతో విషయములను అనుభవించుచుండెడి సంయమవంతుడు చిత్తప్రశాంతిని చూరకొనగలడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరశోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. ప్రసన్నత్వము వలన సమస్త దుఃఖములను అణిగిపోగలవు. ప్రసన్న చిత్తుని యొక్క బుద్ధికి సత్వరమే స్థిరత్వం ఏర్పడును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. జితేంద్రియుడు కాని వానికి స్థిర బుద్ధి లేదు, వానికి స్థిర భావన లేదు. స్థిర భావన లేనివానికి శాంతి సున్నా, అశాంతునికి సుఖమెక్కడిది.